పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మన ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటో మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా విశ్వాసం అందు ఏముండాలి? సద్గుణం ఉండాలి. సద్గుణమునందు జ్ఞానం ఉండాలి. జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమలో దయ. ఆ దయ అనే దానిని మనము అగాపే ప్రేమగా మనము నేర్చుకుంటున్నాం. ఆ దేవుని యొక్క అగాపే ప్రేమలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన 15 లక్షణాలు, అంటే దేవుని ప్రేమలో ఉన్నటువంటి 15 గుణ లక్షణాలు ఏవైతే ఉన్నావో వాటిని మనం గత 2 వారాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కదండి. ఏమి నేర్చుకున్నాం? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నటువంటి 4వ వచనములో నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని ప్రేమ అంటే నిజమైనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ, దేవుని శాశ్వతమైనటువంటి ప్రేమలో ఉండేటువంటి ప్రాముఖ్యమైన 15 లక్షణాలు. ఈ 15 వాటిలో మనం 2గా డివైడ్ చేసాం. ప్రేమ ఏం చేస్తుంది, ప్రేమ ఏం చెయ్యదు అనే దాని గురించి మనం ధ్యానం చేసాం. దేవుని ప్రేమ ఏం చేస్తుందో అన్న దాని గురించి కొన్ని వాస్తవాలు మనం నేర్చుకున్నాం. డివైడ్ చేద్దాం. 8 ఏమో ప్రేమ చెయ్యని గుణ లక్షణాలు ఉన్నాయి, 7 గుణ లక్షణాలు చేసే ఉన్నాయి. 7 గుణ లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిది ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది అని మొట్టమొదటిగా 4వ వచనంలో మనం నేర్చుకున్నాం. 6వ వచనంలో 2 మాటల కలయికతో ఒకటి చేస్తుంది ఒకటి చేయదని మనం నేర్చుకున్నాం. ఏంటంటే దుర్నీతి యందు సంతోషింపక సత్యమునందు ఆనందిస్తుంది అని నేర్చుకున్నాం. మొట్టమొదటిది దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, సత్యమునందు మాత్రమే అది సంతోషిస్తుంది, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఈ 7 గుణ లక్షణాలు కూడా ప్రేమ కలిగి ఉంటుంది. అయితే మిగతా 8 లక్షణాలు నెగిటివ్గా చెప్పబడ్డాయి. ఈ నెగిటివ్గా చెప్పబడినటువంటి 8 లక్షణాలు కూడా ఏం చెయ్యదో, వాటికి దూరంగా ఉంటుంది అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. వాటిలో మొట్టమొదటిది ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషించదు. మరలా చెప్తున్నాను, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషించదు. ఈ 8 గుణ లక్షణాలు కూడా ప్రేమలో ఉన్నటువంటి నెగిటివ్ గుణ లక్షణాల గురించి అపోస్తలుడైన పౌలు గారు రాశాడు. ఈ ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు వెర్బ్స్ వాడాడు. అంటే ప్రేమ క్రియలు చేస్తుంది, మాటలు మాత్రమే చెప్పి ఊరుకోదు, ప్రేమ పనులు చేస్తుంది. అందుకనే మొదటి యోహాను పత్రిక 3:18 ప్రకారము ప్రేమ నాలుకతో మాటతో చెప్పదు, కానీ క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిస్తుంది అని చెప్పుకున్నాం. ప్రేమ ఏదో ఉద్రేకముతో లేకుంటే ఏవేవో ఆవేశంతో మాటలు మాట్లాడేసి వెళ్ళిపోదు. ఆ ప్రేమ నిజంగా అది దేవుని ప్రేమ అయినట్లయితే, ఆ ప్రేమలో మనం కలిగి ఉన్నట్లయితే ఆ ప్రేమ పనులు చేస్తుంది, ఆ ప్రేమ క్రియలు చేస్తుంది అని మనం నేర్చుకున్నాం. అయితే గతించినటువంటి కొన్ని వారాల క్రితం, 2 వారాల క్రితం మనం 10 గుణ లక్షణాలు మనం నేర్చుకుంటూ వచ్చాం కదండి. ప్రేమలో ఉన్నటువంటి నెగిటివ్ అలాగే పాజిటివ్ థింగ్స్ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు 6వ వచనములో ఉన్నటువంటి వాక్య భాగాన్ని, ఈరోజు మనం దేవుని ప్రేమలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటో మనం ముగించడానికి ప్రయత్నించేద్దాం. 6-7 వచనాలు వాక్యంలో నుండి చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 6-7 వచనాలు.
దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మంచి దేవుడవు, మహాదేవుడవు, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి మీ ప్రేమలో మేము కూడా నిలిచి ఉండాలని, ఆ ప్రేమలో ఉన్నటువంటి గుణ లక్షణాలను క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మేమందరము అలవరుచుకోవాలని ప్రభా మీ వాక్యములో నుండి మాతో మాట్లాడుతున్నారు. మీ ప్రేమ అవధులు లేనిది ప్రభా. స్వప్రయోజనమును విచారించుకుంటా ఏ స్వార్థము లేనటువంటి ప్రేమతో వాళ్ళను ప్రేమించారు. ఆ ప్రేమ గుణ లక్షణాలు మీ బిడ్డలమని చెప్పుకుంటున్నాం. మా జీవితాల్లో మాటలతో చెప్పేవారిగా కాకుండా క్రియల్లో, పనుల్లో, మా అనుదిన జీవితంలో ప్రేమను మేము కలిగి ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ ప్రేమ యొక్క తండ్రి నాయన ప్రాధాన్యత ఎంత విలువైనదో మీరు మాతో మాట్లాడుతున్నారు. మీ వాక్యాన్ని మేము నేర్చుకునే వారిగా మాత్రమే కాకుండా వాక్య ప్రకారం నడుచుకునేటువంటి కృప మాకందరికీ అనుగ్రహించమని, ఈరోజు మీరు మాతో మాట్లాడాలనుకున్న విషయాలు, నేర్పించాలనుకున్నటువంటి విషయాలు తండ్రి మాతో మాట్లాడి కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మనము 6వ వచనములో గత వారం మనం నేర్చుకున్నాం. ప్రేమ దుర్నీతి యందు ఏం చేయదు, సంతోషించదు, సత్యమునందు ఏం చేస్తుంది, ఆనందిస్తుంది. ఒక ఆయన అంటాడు, ప్రేమ వెన్నెముక లేనిది కాదు, ఇటు అటు కొట్టుకుని పోయేది కాదు, వాస్తవంతో నిమిత్తం లేకుండా ఊహలోకంలో తేలి ఆడేది కాదు, భావోద్రేకాలకు లోనయ్యేది కాదు, దుష్టత్వములో అది రాజీ పడదు. ప్రేమ ఏం చేస్తుందనంటే పనులు చేస్తుంది. ప్రేమ అది ఒక నీటి ఊట లాంటిది, ఒక ఫౌంటైన్ లాంటిది. దానిని ఎవరు కూడా ఆర్పజాలలేరు, దానిని ఎవరు క్లోజ్ చేయలేరు. అది పొంగుతూనే ఉప్పొంగుతూనే ఉంటుంది అనే సత్యాన్ని ఒక ఆయన తెలియజేశాడు. ప్రేమ భావోద్రేకాలకు లోనయ్యి మాటలతో చెప్పేది కాదు. ప్రేమ లేకపోతే చూడండి, నిజంగా గనక క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించే మనలో ప్రేమ లేకపోతే స్వార్థం ఉంటుంది, కక్ష ఉంటుంది, భేదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. జీవితంలో పగతో, కోపముతో రగిలిపోతూ జీవితం అంతా కూడా గడుపుతాం. అది కూడా జీవితం. ఆలోచించండి. కక్షతో, క్రోధముతో, కోపముతో ఎతటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి తాపత్రయంతో జీవితకాలం అంతా కూడా బ్రతికేయడం, ఆ జీవితానికి అర్థం లేదు. ప్రేమ ఏం చేస్తుందని అంటే ఈ కక్ష, కోపము లేకుంటే పగ తీర్చుకోవాలి, ఇలాంటి వాటికి ఎలాంటి సంబంధం లేదు దేవుని ప్రేమకు. ఇలాంటివి దేవుని ప్రేమలో ఏ మాత్రము ఎన్నడూ కూడా కనిపించవు. ప్రేమ దుర్నీతిలో ఆనందించదు. నాకున్న కక్షతో లేకుంటే కోపముతో నేను ఏదో సాధించాలి అని చెప్పని ఎదుటి వాళ్ళ మీద కక్షతో బ్రతుకుతున్నాను అనుకోండి. సాధారణంగా మనం ఏమనుకుంటాం, కోపంతో కక్షతో వాళ్ళకి ప్రతీకారం చేసినప్పుడు నాకు చేసినటువంటి ఎత్తుకు పై ఎత్తు వేసి కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేశాను అనుకోండి. అలా చేశాను, దానివల్ల నేనేమనుకుంటానంటే నేనేదో సాధించాను అని అనుకుంటాం. కానీ ఏం చేస్తున్నామో తెలుసా, నా అన్న వాళ్ళు, నాకు కావలసిన వాళ్ళు, నాతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వారందరినీ కూడా నా కక్ష ద్వారా, నా కోపం ద్వారా, నా పగ ద్వారా దూరం చేసుకుంటున్నాను. అలాంటి జీవితం అది ప్రేమతో కూడింది కాదు. అలాంటి ప్రేమ లేనటువంటి జీవితము అసలు దేవుడే తెలియదు అంటది బైబిల్. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారం దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు, దేవుడు తెలీదు. మనం అనుకుంటాం బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవునికి ఆరాధన చేస్తున్నాం, నాకు దేవుడు తెలుసు అనుకుంటాం. నిజంగా దేవుడు ఆశించినటువంటి ప్రేమ మనలో లేకపోతే మనకి దేవుడు తెలుసు అనుకుంటాం, కానీ దేవుడు మనకి తెలియదు. కానీ నిజమైనటువంటి ప్రేమలో కక్ష, క్రోధము, కోపము, పగ తీర్చుకోవాలి, దుర్నీతిలో సంతోషించడం, ఇలాంటివేవి కూడా నిజమైన దేవుని ప్రేమలో కనబంచనే కనిపించవు. అది నిజమైనటువంటి ప్రేమ అని దేవుని వాక్యం చెప్తుంది. క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనలో ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు,
దేవునికి పుట్టలేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమ ఉంటే మంచిదేనండి, పర్వాలేదండి, ఉంటే బాగుంటుంది అని అనుకునేది కాదు. ఖచ్చితంగా అది ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. కాబట్టి దేవునిటువంటి ప్రేమను మనం ఖచ్చితంగా మన జీవితాలలో మనం కలిగి ఉండాలి. మనం నేర్చుకుంటున్నాం, ప్రేమ సత్యమునందు ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. దుర్నీతిలో ఎన్నడూ కూడా సంతోషించదు. నిజమైనటువంటి దేవుని ప్రేమ పాపముతో ఎన్నడూ కూడా సంతృప్తి చెందదు. నిజమైనటువంటి ప్రేమ దుర్నీతిలో సంతోషించదు. దుర్నీతి మనదైనా, అది అవతలి వాళ్ళదైనా సరే ప్రేమ సహించలేదు. మనలో తప్పున్నా, లేకుంటే మనం దుర్నీతిలో బ్రతుకుతున్నా, ఎదుటి వాళ్ళు దుర్నీతిలో బ్రతుకుతున్నా, వారిని ఎన్నడూ కూడా ఈ ప్రేమ ఎన్నడూ సహించలేదు, ఓర్చుకోలేదు, ఆనందించలేదు, సంతోషించలేదు. ఇప్పుడు పాపం చేయడమే ఒకవేళ మనం చెడ్డది అని అనుకుంటుంటే, చాలామంది పాపం చేస్తూ కూడా ఆ దుర్నీతిలో ఆనందిస్తూ ఉంటారు. కొంతమంది పాపం చేయడమే అది భయంకరమైనటువంటి పాపం అనుకున్నట్లయితే, ఆ పాపంలో కొనసాగుతూ, అదే పాపంలో ఎంజాయ్ చేస్తూ, అదే పాపంలో సంతోషిస్తూ, ఆ దుర్నీతిలోనే ఆనందిస్తూ ఉంటారు. కానీ నిజమైనటువంటి ప్రేమ దుర్నీతిలో ఎన్నడూ కూడా అది సంతోషించలేదు. మనకి మురికి అంటుకుంటేనే చాలా మనం ఏమనుకుంటాం? సహించలేం. కానీ పంది బురదలో ఏం చేస్తుంది? ఆనందిస్తూ ఉంటుంది, సంతోషిస్తూ ఉంటుంది. కాబట్టి నిజమైనటువంటి ప్రేమ దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నటువంటి మనలో ఆ దుర్నీతిలో ఎలా ఆనందించగలుగుతాం ఆలోచించండి. అందుకనే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనములో ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని, వెలుగు చీకటనియు చీకటి వెలుగనియు ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపనియు తీపి చేదనియు ఎంచు వారికి శ్రమ. చూడండి, కీడు మేలని, మేలు కీడని, చేదు తీపని, తీపును చేదని మాట్లాడుకునేటువంటి వారికి శ్రమ అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఈ లోకములో అపవిత్రతనే ప్రేమిస్తూ, అపవిత్రతలోనే ఎంజాయ్ చేస్తూ, ఆనందిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. చూడండి, మీరు ఆలోచించండి. మనము సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం, అసహ్యమైన దానిని మనం ఎన్నడూ కూడా ప్రేమించాం కదండి. అసహ్యమైన దానిని, ఇష్టం లేని దాన్ని మనం ప్రేమించాం. కానీ దుర్నీతిలో మాత్రం చాలామంది దేవుని బిడ్డలని చెప్పుకున్న వారు కూడా సంతోషిస్తూ ఉంటారు. ఇప్పుడు సర్వసాధారణంగా మనం సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు, లేకుంటే సీరియల్ చూస్తూ ఉన్నప్పుడు, సినిమాల్లో సీరియల్లో ఏం కనబడుతుంది? అపవిత్రతనంతటిని కూడా దానిని వేరే రకాలుగా రంగులు పూసి చూపించడం కదా. మీరు ఆలోచించండి, సినిమాల్లో కనబడేదంతా కూడా మంచే కనబడుతుందా? దానికి అపవిత్రతను రకరకాల రంగుల్లో, దానిని వివిధ రూపాల్లో దాన్ని చూపిస్తూ ఉంటారు. మీరు సీరియల్ చూస్తూ ఉంటారు. కొంతమంది సీరియల్లో మీరు ఆలోచించండి, ఏదో ఒక అక్రమ సంబంధం లేకుంటే అత్త మీద కోడలు, కోడల మీద అత్త పగ తీర్చుకోవాలి, లేకుంటే ఎత్తుకు పై ఎత్తి వేయాలనేటువంటి స్టోరీ అందులో లేకపోతే సీరియల్ని ఆదరిస్తారా? చాలామంది చూస్తారా? చూడరు. మరి అది అపవిత్రత కదా. మరి దానిని చూస్తున్నామని అంటే ప్రేమ దుర్నీతిలో ఏం చేస్తుంది? సంతోషించదు. మరి మనం తెలియకుండానే దుర్నీతిలో మనం ఏం చేస్తూ ఉన్నాం? సంతోషిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. ప్రేమ, నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా దుర్నీతిలో సంతోషించదు, సత్యమునందు మాత్రమే ఆనందించగలుగుతుంది, సంతోషించగలుగుతుంది. అందుకనే కీడు మేలనియు మేలు కీడనియు తీపి చేదనియు మాట్లాడుకునేటువంటి వారికి శ్రమ అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రేమ దుర్నీతిలో సంతోషించదు. దేవుని పట్ల నిజంగా మనకి ప్రేమ ఉన్నట్లయితే, దేవుడు దేన్నైతే అసహించుకుంటాడో మనం కూడా దానిని కూడా ఏం చేయగలుగుతాం? అసహించుకోగలుగుతాం. నిజంగా దేవుడు ప్రేమ కలిగి ఉన్నట్లయితే, దేవుని ప్రేమ మనలో గనక అది నివాసం ఉండి మనం గనక దేవుని ప్రేమను కలిగి ఉన్నట్లయితే పాపానికి దూరంగా ఉంటాం. ఒకవేళ పాపంలో జీవిస్తూ పాపంలోనే ఆనందిస్తున్నాము అని అంటే దేవుని మీద మనకి ఏమి లేదు? ప్రేమ లేదు. మనం దేవుని ప్రేమిస్తున్నాం అని అనుకుంటున్నాం. దేవుని ప్రేమిస్తూ కూడా ఇంకా పాపంలో జీవిస్తూ, పాపాన్ని ప్రేమిస్తూ, పాపాన్ని మనము అసహించుకోకుండా దానితో మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాము అని అంటే మనం దేవుని ప్రేమిస్తున్నామని అనుకుంటున్నాం. కానీ నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ మనలో లేనేలేదు. నిజమైన ప్రేమ దుర్నీతిలో ఆనందించదు, సత్యమైనది ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. అయితే ఎక్కువ శాతం దుర్నీతిలో ఆనందించేది ఎక్కడో తెలుసండి? దుర్నీతిలో ఎక్కువగా ఆనందించేది ఒక ఆయన ఏమంటాడనంటే,
ఎక్కువగా మనుషులు ఆనందించేది పుకార్లు పుట్టించేటువంటి దానిలో అంటాడు ఆయన. అంటే లేని దానిని ఉన్నట్టుగా దానిని సృష్టించి, లేనటువంటి దానిని, ఆధారం లేనటువంటి దానిని, ఏ మాత్రం కూడా రుజువు లేనటువంటి దానిని గురించి మాట్లాడుకుంటూ పుకార్లు పుట్టిస్తూ, ఫలానా వాళ్ళ గురించి లేనిపోయినటువంటి పుకార్లు రేపుకొని దాని గురించి చెప్పుకుంటూ, దాని గురించే ఆలోచించుకుంటూ, మనం చెప్తూ, మనం వింటూ దానిలో ఆనందిస్తామంట. అది దుర్నీతిలో ఆనందించడం అని చెప్పని అని అంటాడు. చూడండి, పాపము హానికరమే, కానీ అవిశ్వాసంలో ఉండే పాపం వారు నశించిపోతున్నారు అని రుజువు చేస్తున్నట్లయితే, విశ్వాసంలో ఉండేటువంటి పాపం వారు అవిధేయులని, దేవునితో సహవాసం సరిగ్గా లేదని మనల్ని రుజువు చేస్తూ ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా ఏదైనా విషయం తెలిసిందనుకోండి, చెవి పెద్దది చేసి మనం ఏం చేస్తాం? వింటాం. దానికి మరలా కొంచెం మసాలా జోడించి, దానికి ఇంకా కలపవలసిన వాటిని కలిపి, ఎదుటి వాళ్ళకి లేనటువంటి దానిని ఎక్కువ చేసి మాట్లాడుతుంటాం. మీరు గూగుల్కి వెళ్ళి గాసిప్స్ అని కొట్టండి, అక్కడ ఇమేజెస్ ఏమొస్తుందో తెలుసా? ఇలా వస్తాయి. చెవి ఇలా వస్తుంది అన్నమాట. అక్కడ ఆ పిక్చర్స్ అన్నవి వస్తాయి, గాసిప్స్ అంటే చెవులు పెద్ద చేసుకుని, నోరు పెద్ద చేసుకుని, ఎదుటి వాళ్ళకి లేనటువంటి, ఆధారం లేనటువంటి దాన్ని సృష్టించి పుకార్లు చెప్పి వేరే గౌరవాన్ని పాడు చేయడం కదండి, వేరే వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని కించపరచడమే కదండి గాసిప్స్ చెప్పడం అంటే. ఎదుటి వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని తక్కువ చేసి మాట్లాడడమే కదండి. మరి దేవుని ప్రేమ కలిగినటువంటి వారు దుర్నీతిలో ఎన్నడూ కూడా సంతోషించలేరని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయములు చేస్తాడు. నిజంగా మనం ప్రేమ కలిగిన వారమైనట్లయితే, మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, ఎవరి పట్లైనా మన తోటి వారి పట్ల ప్రేమను కలిగి ఉన్నాం అనుకోండి, మన తోటి వారిని ప్రేమించగలుగుతున్నాం అనుకోండి, మనం ఏం చేస్తామో తెలుసా? వాళ్ళలో దుర్నీతిలో ఉన్నప్పుడు, లేకుంటే వాళ్ళ తప్పు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేస్తాం? డిసిప్లిన్ చేస్తాం, వాళ్ళని ఖండిస్తాం, వాళ్ళని గద్దిస్తాం. కొన్నిసార్లు అవసరమైతే కొడతాడు కూడా. అవసరమైతే ఏం చేస్తారు? దెబ్బలు కూడా కొడతారు. ఎందుకని? నిజంగా వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయములు చేస్తాడు. నిజంగా ఎదుటి వాళ్ళు మేలు కోరిన వారమైనట్లయితే మనము లేనిపోని పుకార్లు పుట్టించి, గాసిప్స్ చెప్పి మనము వాటిలో ఆనందించలేం, సంతోషించలేం. ఒక ఆయన అంటాడు, ప్రేమ దుష్టత్వంతో రాజీ పడదు, దుర్మార్గత కనిపించినప్పుడు చిరునవ్వు నవ్వదంటాడు ఆయన. చిరునవ్వు నవ్వదు. ఈ మాట ఆలోచించండి. నిజమైనటువంటి ప్రేమ దుష్టత్వంతో రాజీ పడదు, దుర్మార్గం కనిపించినప్పుడు దానితో ఎంజాయ్ చేస్తూ, దానితో చిరునవ్వు నవ్వి దానితో ఏకీభవించదు. ప్రేమ పాపంతో రాజీ పడదు, దానిలో ఆనందించలేదు. కాబట్టి నిజమైనటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నామా లేదా, దుర్నీతిలో ఆనందిస్తున్నామా లేదనేది ఒక్కసారి మనమే పరీక్షించుకోవాలి. సత్యమునందు సంతోషిస్తుంది. దుర్నీతిలో సంతోషించకుండా సత్యమునందు సంతోషించాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నాడు అంటే, దుర్నీతిలో ఆనందించుకోకుండా నీతిలో ఆనందించాలని మాట్లాడాలి కదా. ఈయనేంటి తేడాగా మాట్లాడుతున్నాడు ఇక్కడ? దుర్నీతికి సత్యానికి వేరు చేసి మాట్లాడుతున్నాడని. దుర్నీతి అనేది దేనిని బట్టి వస్తుంది? అసత్యముని బట్టి వస్తుంది. నీతి అనేది దేని మీద ఆధారపడి పనిచేస్తుంది అని అంటే, సత్యం మీద మాత్రమే ఆధారపడి పనిచేస్తుంది. కాబట్టి నిజంగా మనము దుర్నీతిలో ఆనందించినటువంటి వారమైనట్లయితే దేనిలో ఆనందిస్తామని అంటే, సత్యములో మనము ఆనందించే వారిగా ఉంటాము. దుర్నీతికి, అసత్యానికి, పాపానికి, అసత్యానికి విడదలేనంత సంబంధం ఉందంటాడు ఒక ఆయన. మరలా చెప్తున్నాను, దుర్నీతికి, అసత్యానికి, పాపానికి, అసత్యానికి వాటిని విడదలేనంత బంధం కలిగి ఉంది. కానీ నీతికి, సత్యానికి, ప్రేమకు, దేవుని నీతికి విడదయ్యలేని బంధం కలిగి ఉంది. ప్రేమ, నీతి, సత్యము ఇవన్నీ కూడా ఎప్పుడు కలిసే ఉంటాయి. కానీ ఆ నీతి, దుర్నీతి, సత్యము, అసత్యము ఎన్నడూ కూడా కలిసి బ్రతకలేవు. నిజానికి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మనలో నిజంగా ప్రేమ ఉన్నట్లయితే మనలో ఏముండదు? దుర్నీతి ఉండదు. ఒకవేళ దుర్నీతి మనలో ఉందంటే దాని అర్థం ఏంటన్నమాట? దేవుని ప్రేమ మనలో
లేదని. కాబట్టి వాక్యం చెప్తుంది అని అంటే, మనము దుర్నీతి నందు సంతోషించక మనము సత్యమునందు ఆనందించే వారమై ఉండాలి. ప్రేమట సత్యాన్ని అనుసరించే వారి యందు, అలాగే సత్యాన్ని బోధించే వారి యందు కూడా ఆనందిస్తుందంట. ప్రేమ సత్యమునందు ఎప్పుడు కూడా ఆనందిస్తూనే ఉంటుంది. మనము సత్యమునందు ఆనందించడం లేదు అని అంటే మనలో ప్రేమ లేదని మనం ఊహించుకోవడం ఎంతో తేలిక అని అంటాడు ఒక ఆయన. కాబట్టి మనము సర్వసాధారణంగా మనం ఏం చేస్తామనంటే, ఇది దుర్నీతి అని తెలిసినప్పటికీ కూడా కొన్నిసార్లు దానితో మనం ఏకీభవిస్తూ ఉంటాం. సత్యవంతుడు అంటే నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు తన భార్యను గనక ప్రేమిస్తున్నట్లయితే ఆమె దుర్నీతి వైపు వెళ్ళడానికి ఎన్నడూ ఇష్టపడడు. ఆమె దుర్నీతిని చూస్తున్నప్పటికీ కూడా ఒప్పుకోడు. ఈ మాటలు గమనించండి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు టీవీ చూస్తూ ఉన్నారు. అసహ్యమైన దానిని మీరు కూర్చోబెట్టి మీ పిల్లలకు చూపిస్తారా? టక్కని టీవీ కట్టేస్తారు. మరి మనము దుర్నీతిని అసహించుకునేటువంటి మనం కావాలనే ఎలా దుర్నీతిలో బ్రతుకుతాం? ఎలాగూ ప్రేమలో మనం నిలిచి ఉండకోకుండా సత్యమునందు ఆనందించకుండా దుర్నీతిలోనే ఎలా బ్రతుకుతాం? ఆలోచించండి. చాలామంది భార్య భర్తలు కూడా రాజీ పడిపోయి అపవిత్రతలోనే ఆనందిస్తూ ఉన్నారు. లోకంలో సీరియల్స్లో, సినిమాల్లో, రకరకాల షోస్లో అన్ని చూస్తూ వాటిలో అపవిత్రత, వాటిలో అవిధేయత, వాటిలో పాపం భయంకరంగా రకరకాల రంగుల్లో అది చూపిస్తూ ఉంది ప్రపంచం. దానిలోనే ఆనందిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథం 119వ కీర్తన 136వ వచనంలో దావీదు ఇలా రాస్తున్నాడు. 119వ కీర్తన 136వ వచనం, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించినందుకు నా కన్నీరు ఏరులై పారుతుంది. దుర్నీతి పరుల గురించి నిజమైన ప్రేమ ఏం చేస్తుందో తెలుసండి? ఏడుస్తుంది, కన్నీరు పెట్టుకుంటుంది. చాలామంది దుర్నీతిలో బ్రతుకుతున్నప్పుడు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నప్పుడు, అసహ్యమైన కార్యాలు చేస్తూ దేవుని మార్గంలో నుండి తప్పిపోయి వెళ్ళిపోతున్నటువంటి వారిని చూసి సంతోషించలేదు, ఆనందించలేదు. వాళ్ళ గురించి ఏం చేస్తుంది నిజమైన ప్రేమ? ఏడుస్తుంది, కన్నీరు పెట్టుకుంటుంది. ప్రభువా వాళ్ళని రక్షించు, ఆ దుర్నీతిలో నుండి వాళ్ళని బయటికి తీసుకుంటారా, వాళ్ళను దుర్నీతిలో నుండి బయటికి తీసుకుని వచ్చి వారు మీ సత్య మార్గంలో నడిచే విధంగా సహాయం చేయమని ప్రేమ ఎప్పుడు కూడా ఏడుస్తుంది, కన్నీరు పెట్టుకుంటుంది. నిజమైన ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందనంటే, దుర్నీతిలో సంతోషించే బదులు ఒక పని చేస్తుంది. ఏంటనంటే, ప్రేమ దుర్నీతి యందు సంతోషించక సత్యం నందు ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. మరొక విషయం, ప్రేమ అన్నిటినీ ఏం చేస్తుంది? తాలుకొనును. నెక్స్ట్ మాట, ప్రేమ అన్నిటినీ తాలుకొనును. అన్నిటినీ తాలుకొనును అని అంటే అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ కూడా అది ఓర్చుకుంటుంది, సహనం కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం నిజమైనటువంటి ప్రేమ దీన్ని సరిగా అర్థం చేసుకుంటే, అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ కూడా అది ఓర్చుకుంటుంది అని చెప్పని మనం అనుకుంటున్నట్లయితే, అసత్యాన్ని కూడా సహిస్తుందా? అవిధేయతను కూడా సహిస్తుందా? అపవిత్రతను కూడా అది భరిస్తుందా? అన్నిటినీ తాలుకుంటుంది అని అంటే దాని అర్థం ఏంటనంటే, దేవుని నీతికి అనుకూలమైన దాన్ని మాత్రమే, ఆయన చిత్తానికి అనుకూలమైన దాన్ని మాత్రమే భరిస్తుంది, ఆయన చిత్తానికి అనుకూలమైన దానిని మాత్రమే సహిస్తుంది. ఆయన చిత్తానికి, ఆయన యొక్క మార్గానికి, ఆయన వాక్యానికి విరుద్ధమైన దానిని నిజమైనటువంటి ప్రేమ సహించలేదు, వాటిని ఓర్చుకోలేదు. అందుకనే మనము 6వ వచనంలో మనం చదువుకున్నాం. మొట్టమొదటిగా మనం ఏం చేసామనంటే, ప్రేమ దీర్ఘకాలం ఏం చేస్తుంది? సహిస్తుంది. దేన్ని సహిస్తుంది? ఎవరైనా మనల్ని నిందించినప్పుడు, ఎవరైనా మన మీద లేనిపోని మాటలు అన్నప్పుడు, ఎవరైనా మనలను లేనిపోయినటువంటి ఇబ్బందులు పెట్టినప్పుడు వాటిని సహిస్తుంది. కానీ నిజానికి అపవిత్రతలో, లేకుంటే అవిధేయతలో, అసహ్యమైనటువంటి కార్యాల్లో, లేకుంటే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి దానిలో నిజమైనటువంటి ప్రేమ ఎన్నడూ సహించలేదు, ఓర్చుకోలేదు, వాటిని అన్నట్టు కూడా సహించలేదు, వాటిని భరించలేదని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. దాని గ్రీకులో కనుక మనం చూసినట్లయితే, దేవుని ఓర్పుకు పరిధిలో ఉన్న వాటిని భరిస్తుందని చెప్తూ గ్రీకులో దాని మీనింగ్ చూస్తే సంరక్షిస్తుంది. ఇప్పుడు మన పిల్లలు తప్పు చేశారనుకోండి, ఏం చేస్తాం మనం? ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమంటామా? భరిస్తాం కదా. పోన్లేండి, పిల్లలు ఏదో తెలియక చేశారు, మారతారులేండి, ఈవేళ కాకపోతే రేపైనా.
ప్రేమ ఏం చేస్తుంది? భరిస్తుంది, సహించుకుంటుంది. ప్రేమ సానుకూలంగా స్పందించే విషయాల్లో ఇది మొదటిది అని అంటాడు ఆయన. ప్రేమ అన్నిటిని తాలుకును, అంటే నిశ్శబ్దంతో కప్పివేయడం. ప్రేమ అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ కప్పివేస్తుంది, అన్నిటినీ సహిస్తుంది. అంటే ప్రేమ సత్యముతో కూడినదై ఉంటుంది. నిజమైనటువంటి ప్రేమలో యథార్థత ఉంటుంది, దుర్నీతి అన్నది కూడా దానిలో ఉండదు. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. ప్రేమ ఏం చేస్తుంది? దోషాలన్నిటినీ కప్పుతుంది, కవర్ చేస్తుంది. ఎదుటివారు తప్పులు చేస్తూ ఉంటుంటే ఎత్తి చూపించి దానిని అందరి ముందు అవమానం చెయ్యాలి అని నిజమైన ప్రేమ ఎప్పుడు తలంచదు. మరలా చెప్తున్నాను, నిజమైనటువంటి ప్రేమ ఎదుటి వాళ్ళ తప్పులను, ఎదుటి వాళ్ళ లోపాలను ఎత్తి చూపి అందరి ముందు అవమానపరిచి, అప్పుడప్పుడు మనం ఉంటాం, ఆ భార్య భర్తలు మాట్లాడాడు కొన్నిసార్లు, నా భార్యకి అసలు ఈవిడికి ఏం తెలియదండి అని మాట్లాడుతూ ఉంటారు. తక్కువ చేసి భార్య గురించి మాట్లాడతారు. భర్త గురించి కొంతమంది భార్యలు మాట్లాడతారు, అసలు ఆయనకి ఏం తెలియదండి, ఆయనకి అసలు బుర్ర ఉండదండి. అంటే అందరి ముందు కూడా అవమానపరచడం, అందరి ముందు కూడా ఎదుటి వాళ్ళ యొక్క లోపాలను ఎత్తి చూపి మాట్లాడేది నిజమైన ప్రేమ కానే కాదు. నిజమైన ప్రేమ అన్నిటిని ఏం చేస్తుంది? కప్పుతుంది. ప్రేమ అనేక దోషములను కవర్ చేస్తుంది, కప్పుతుంది. అదే వాస్తవాన్ని చూడండి, మనం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చదువుకుంటాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పివేయను గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండడు. అనేకమైన వాటిని ఏం చేస్తుంది? ప్రేమ అనేక పాపములను ఏం చేస్తుంది? కప్పుతుంది. ఇలాంటిదేనా మన ప్రేమ? ఇలాంటిదేనా మన ప్రేమ? ఎదుటి వాళ్ళు లోపాలు ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళు బలహీనతలు ఉన్నప్పుడు వాటిని గురించి గొప్పగా మాట్లాడి అందరి ముందు వాళ్ళని అవమానపరచాలని, వాళ్ళని కించపరచాలని, వాళ్ళ తప్పుల గురించి మాట్లాడి వాళ్ళని తక్కువ చేయాలని ప్రయత్నించేది నిజమైన ప్రేమ కానే కాదు. అంటే చేసిన తప్పులను, పొరపాట్లను గద్దిస్తూనే, భరిస్తూనే తక్కువ గాయాలయ్యేటట్లు చేస్తుందనట. ఇక్కడ ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ప్రేమ అనేకమైన పాపాలను కప్పుతుంది అని అంటే పాపం చేసుకుంటున్నటువంటి వారందరినీ అది గద్దించదు అని కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పాపం చేసేటువంటి వారిని, దుర్నీతిలో బ్రతుకుతున్నటువంటి వారిని అది సహించలేదు, అది అన్నట్టు కూడా ఓర్చుకోలేదు. అదే సమయంలో వారి తప్పులను ఏం చేస్తుంది? అది కప్పుతుంది, కవర్ చేస్తుంది. మనం ఎంత తొందరగా ఎదుటి వాళ్ళ యొక్క పాపములను మనం కప్పిపుచ్చి వారి యొక్క పాపములను గద్దించి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎదుటి వారిని ప్రోత్సహిస్తుంది. అదే సందర్భంలో వాళ్ళు పాపం చేస్తూ ఉంటుంటే పాపం విషయమే వాళ్ళని ఏం చేస్తుంది? గద్దిస్తుంది. వాళ్ళని ఏం చేస్తుంది? ఖండిస్తుంది. ఆ పాపం వైపు వెళ్ళకోకుండా వారిని తప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో వ్యక్తిగతంగా వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను ఏం చేస్తుంది? అది కవర్ చేసి వాళ్ళను మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక ఆయన అంటాడు, నువ్వు ఎంత తొందరగా ఇతర తప్పులను కప్పుతావో దాన్ని బట్టి ఇతరుల మీద ఉండే నీ ప్రేమను కొలత వేయొచ్చు అని అంటాడు. ఎదుటి వాళ్ళ యొక్క తప్పులను ఎంత తొందరగా నువ్వు కప్పగలుగుతావో అంత తొందరగా నీ ప్రేమ ఎంత ఉందో ఎదుటి వాళ్ళ మీద అన్నదానిని నీ ప్రేమను కొలత వేయొచ్చు అని అంటాడు. చూడండి, ఇప్పుడు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. చూడండి, కొన్ని ఇళ్లలో చూస్తాం, కొత్తగా పెళ్ళైనటువంటి అత్తగోడల మధ్యలో అత్తగారు చూస్తూ ఉంటుంది. కొడుకు రాగానే, అరే మీ ఆవిడ చూసావా, టీ పెట్టమన్నాను ఎప్పటికి ఇచ్చిందో, టిఫిన్ పెట్టమన్నాను ఎంత లేట్గా పెట్టిందో, కూర వేసిందిరా చాలా తక్కువ వేసింది. ఇవన్నీ పోగొడిపోతూ ఉంటాయి. నిజంగా గనక నీకు ప్రేమ ఉంటే వాటిని అన్నిటిని ఏం చేస్తావు? ప్రేమ ఏం చేస్తుంది? నిజంగా నీ కొడుకును నువ్వు ప్రేమించే దానివైనట్లయితే వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలి కదా. అందుకని నీ కొడుకు కోసమైనా సరే నీ కోడలు చేసిన తప్పులు ఏం చేస్తుంది? అత్తగారు కప్పిపుచ్చుతుంది. వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు నెమ్మదిగా ఉండాలని అంటే అత్తగారు ఏం చేయాలని అంటే, ఒకవేళ నిజంగా అలాగే చేసింది అనుకుందాం, ఒకవేళ నిజంగా అలాగే ప్రవర్తించింది అనుకుందాం, నిజమైన ప్రేమ ఏం చేస్తుంది అంటే లోపాలను, తప్పులను అన్నిటినీ కప్పిపుచ్చుతుంది. కాబట్టి నిజమైన ప్రేమ
అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. స్వార్థం వల్ల కుటుంబాలలో గొడవలుగా ఉండడం మంచిదండి? మంచిది కాదు. ప్రేమతో తాలుకోవడం వల్ల, తప్పులను కప్పిపుచ్చడం వల్ల జీవితకాలం అంతా కూడా సంతోషంగా ఉండడం అది ముఖ్యమని చెప్పి మనం ఎంచుకోవాలి. ప్రేమ పాపాన్ని సమర్థించదు, సరిచేస్తుంది, గద్దిస్తుంది, శిక్షిస్తుంది, కానీ అల్లరి చేయదు. దానిని ఏం చేస్తుంది? కప్పిపుచ్చుతుంది అని చెప్పి అని అంటాడు. ప్రేమ విమోచించి రక్షిస్తుందంట, తీర్పు తీర్చదంటాడు ఆయన. ఈ మాట మళ్ళా చెప్తున్నాను. ప్రేమ రక్షిస్తుందంట, విమోచించి రక్షిస్తుందంట, కానీ తీర్పు తీర్చదంట. ఎదుటి వాళ్ళ తప్పులను ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేయదు, వాళ్ళని ఏం చేస్తుందంటే కప్పిపుచ్చడానికి, సంరక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో పాపం ఉన్నట్లయితే దాన్ని గద్దించి, వాళ్ళని శిక్షించి, వాళ్ళకి బుద్ధి చెప్పి మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చదువుకున్నామని అంటే, ఒకవేళ మీలో ఎవడైనా దేవుని సంఘములో నుండి తప్పిపోయినట్లయితే వాడు మంచి దారిలోనికి రావాలని మీరు తప్పిపోకుండా మీ నిమిత్తం జాగ్రత్త కలిగి ఉండి, అలాంటి తప్పిపోయినటువంటి సోదరుని ఏం చేయాలి? మంచి దారిలోనికి తీసుకుంటూ రావాలి. పోతే పోయాళ్ళే అనుకోకుండా చేసిన పొరపాటును బట్టి, తప్పిపోయిన విధానాన్ని బట్టి మంచి దారిలోనికి గద్దించి బుద్ధి చెప్పి, తాను చేసినటువంటి ఆ యొక్క దోషాన్ని నుండి మళ్ళించి మంచి దారిలోని తీసుకుని వచ్చి మంచి దారిలోనికి తీసుకుని రావడానికి ప్రయత్నించేదే నిజమైన ప్రేమ. కాబట్టి నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? అన్నింటినీ తాలుకుంటుంది. మర్చిపోకూడదు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామనంటే మనం గుర్తుపెట్టుకోవాలి, వాటన్నిటిని మనం అనుసరిస్తూ ఉండాలి. నిజమైన ప్రేమ తాలుకుంటుంది. జాన్ మెకార్థర్ గారని ఇంచుమించుగా ఈ ప్రేమ గురించి మాట్లాడే విషయంలో కూడా జాన్ మెకార్థర్ గారు రాసినటువంటి కామెంట్లో నుండి తీసుకుని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన ఒక స్టోరీ చెప్పాడు. ఇంగ్లాండ్ దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఒక సైనికుడు తప్పు చేశాడు. ఆయనకి శిక్ష పడ్డది. అని ఎలా చంపుతారని అంటే, శిక్ష పడింది అని చంపాలి. పెద్ద గంట ఉంటుంది అనమాట, దాన్ని ఇట్లా లాగుతూ ఉంటారు. లాగుతున్నప్పుడు అది టంగ్ టంగ్ అని అది మోగుతూ ఉన్నప్పుడు ఆ శబ్దంలో ఆ వ్యక్తిని ఏం చేస్తారో చంపుతారనమాట. రాజుగారు శిక్ష విధించాడు, ఆయన గంట మోగుతూ ఉంది, ఇంకా ఆయన్ని ఆ శబ్దంలో చంపేస్తారు. అప్పుడు తనను పెళ్లి చేసుకోబోయేటువంటి అమ్మాయి వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా దయచేసి క్షమించండి, నేను అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను, ఆ వ్యక్తిని విడిచిపెట్టండి అని చెప్పానంటే, వెళ్ళి అని చెప్పని ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడు. చాలా బ్రతిమలాడింది, కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడింది, కానీ అతను ఏమీ క్షమించలేదు. తర్వాత ఈ గంట మోగడం ప్రారంభించింది, ఇలా లాగారు, టంగుమని సౌండ్ వచ్చింది. కొంత సమయం తర్వాత సౌండ్ రావట్లా, గంట మాత్రం మోగుతుంది. ఏంటని చూస్తే ఆ అమ్మ ఏం చేసిందో తెలుసా? ఆ మధ్యలో ఉన్నటువంటి ఉంటుంది చూసారా, ఆ గంటకు తగిలే దానిని గట్టిగా పట్టుకుంది. అది ఊపుతూ ఉంటుంటే వెళ్ళి దానికి తగులుతూ ఉంది. దానికి గంట తగలట్లా, ఈమె వెళ్ళి తగులుతూ ఉంది. ఆమె తగులుతూ ఉన్న ప్రతిసారి కూడా ఇక్కడ ఈ పక్కన కూడా అది గంటకు తగులుకుని రక్తం కారుతూ ఉంది. సరే, ఆమెను అక్కడి నుంచి కిందకి దించారు. అది వదలట్లా, ఇలా పట్టుకునే ఉంది. ఆమె ఊగుతూ వెళ్తూ ఆ గంటకు తగులుతూ ఉంది. రక్తం కారిపోతున్నప్పుడు కిందకి దించి తీసుకుని వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రక్తంలో పడి ఉన్నటువంటి ఆమె కొర ప్రాణంతో ఉండి కూడా అడుగుతుంది, అయ్యా ఆయన క్షమించండి అని చెప్పానంటే, ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ అమ్మాయిని చూసి రాజుగారు అన్నాడు, సరే విడిచిపెట్టేస్తాను అని చెప్పని ఆ యవనస్తుని విడిచిపెట్టేశారు. నిజమైనటువంటి ప్రేమ ఏం చేస్తుందనంటే తాలుకుంటుంది, సహిస్తుంది, తప్పులను కూడా ఏం చేస్తుంది? భరిస్తుంది. ఆ ప్రేమ ఇతరుల కొరకైనా బాధనైనా భరించడానికి సిద్ధపడుతుంది. ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ తప్పులను ఎత్తి చూపిస్తూ, వాళ్ళని కించపరుస్తూ, వాళ్ళ గౌరవాన్ని, పరువు ప్రతిష్టను మంట కలపాలని ప్రయత్నం చేయకుండా, అలాంటి తపన లేకుండా అన్నిటినీ తాలుకున్నదే నిజమైనటువంటి ప్రేమ అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళ తప్పులను గురించి మనం మాట్లాడుతుంటాం, ఎదుటి వాళ్ళ గౌరవాన్ని మనం కించపరుస్తూ ఉంటాం. దాన్ని జయించాలనంటే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ప్రతి మనిషిలో బలహీనతలు ఉన్నాయి, ప్రతి మనిషిలో లోపాలు ఉన్నాయి, ప్రతి మనిషిలో అవిధేయత ఉంది, అన్నీ ఉన్నాయి. నిజంగా మనం స్వార్థపరులమే, మనం నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళం కాదు. అయితే నిజమైన ప్రేమ ఏం చేస్తుంది అంటే, మనిషిలో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపించడం కన్నా ప్రతి మనిషిలో కూడా ఎంతో కొంత మంచి ఉంటుంది కదండి.
ఎక్కడో చోట ఏదో ఒక మంచి విషయం ఉంటుంది. కానీ నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే ఆ మంచిని బయటికి తీసుకుని వచ్చి ఆ వ్యక్తులు ఉన్న తప్పుల గురించి ప్రచారం చేయడం కన్నా ఆ వ్యక్తులు ఉన్న మంచిని గురించి మాట్లాడినట్లయితే ఆ వ్యక్తిని మనం ఏం చేసుకుంటాం, సంపాదించుకోగలుగుతాం, దేవుని దగ్గరికి తీసుకురాగలుగుతాం, దేవుని దగ్గరికి మనం ఆకర్షించగలుగుతాం. నిజమైన ప్రేమ ఏం చేస్తుందని అంటే దేవుని నీతి దగ్గరికి మనను తోస్తుందంట. దేవుని నీతి యొక్క ప్రేమ దగ్గరికి మనను తోయగలిగినదే నిజమైనటువంటి ప్రేమ. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్నప్పుడు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని ఒక ఆమెను ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు. వాళ్ళేంటి, దాని ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాలి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, మీలో పాపం చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అప్పుడు ఒకరికొక్కడే తన స్వపరీక్ష చేసుకుని అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటి, మాలో కూడా పాపం ఉంది, మాలో కూడా లోపాలు ఉన్నాయి, మాలో కూడా అవిధేయత ఉంది, మాలో కూడా దుర్నీతి ఉంది. ఆమె చేసిన పాపముల కంటే మాలో కలిగి ఉన్నటువంటి పాపం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీలో పాపం చేయని వాడు మొదటి రాయి వేయండి, ఆ తర్వాత మీరందరూ కూడా రాళ్ళు వేసి ఆమెను చంపేయండి ధర్మశాస్త్ర ప్రకారం అని అంటే తమ స్వపరీక్ష, తమ హృదయాన్ని వాళ్ళు పరీక్షించుకున్నప్పుడు ఒక్కడు కూడా అక్కడ లేకోకుండా రాయిలు అక్కడ వేసేసి వెళ్ళిపోయారు. నిజానికి యేసుక్రీస్తు ప్రభు ఆమె తప్పు చేసినందుకు శిక్షించాలి. ప్రభు ఏం చేశాడు, అమ్మ ఎవరు నీ మీద రాయి వేయలేదా, నిన్ను శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్షించనని అన్నాడు. ఇంకా అధిక పాపం చేయకోకుండా నీ వెళ్ళి జాగ్రత్తగా బ్రతకమని చెప్పాడు. బైబిల్లో వ్యభిచార మందు పట్టబడినటువంటి స్త్రీ గురించి వ్రాయబడింది ఏంటనంటే ఇంకెన్నడూ కూడా ఆమె పాపం చేయలేదు. ఒకవేళ మళ్ళా తిరిగి అదే పాత స్థితికి వెళ్ళిపోయి ఉంటే ఇప్పటికీ మనం ఆమె గురించి మనం మాట్లాడుకోము. ప్రేమ ఏం చేస్తుందనంటే, మీరు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, కక్షతో పగతో మనం సాధించేదానికన్నా ప్రేమతోనే ఏదైనా సాధించగలుగుతాం, ప్రేమతోనే సాధించగలుగుతాం. ఎదుటి వాళ్ళు తప్పులు ఎంచడం కన్నా ఎదుటి వాళ్ళ తప్పులను కవర్ చేసి వాళ్ళను మంచి దారిలోనికి రావడానికి ప్రయత్నించేదే నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ ఎదుటి వాళ్ళను సహించగలుగుతుంది, ప్రేమించగలుగుతుంది. తర్వాత ప్రేమ అన్నిటినీ నమ్మును. 6వ వచనంలో ఏముంది, దుర్నీతినందు సంతోషించక సత్యమునందు సంతోషిస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. ప్రేమ అన్నిటినీ నమ్ముతుందని అంటే మనుషులు చెప్పే ప్రతి అబద్ధాన్ని, కట్టుకథను నమ్ముతుందని మాత్రం కాదు సుమా, గుర్తుపెట్టుకోనండి. ప్రేమ అన్నిటినీ నమ్ముతుందని అంటే మనుషులు చెప్పే ప్రతి అబద్ధాన్ని, కట్టుకథను, అలాగే కపట ఉపదేశకులను, అబద్ధ బోధలను, అబద్ధ ప్రచారాలను, అబద్ధ మాటలను అన్నిటినీ నమ్మేస్తుందని కాదు నిజమైనటువంటి ప్రేమ. అన్నిటినీ నమ్మేస్తుందని అంటే అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం, ఈవిడ పిచ్చిదండి, అన్నీ నమ్మేస్తుందండి, ఏం చెప్పినా నమ్ముతుందండి, తింగరదండి అని మాట్లాడుతుంటారు. కానీ నిజమైనటువంటి ప్రేమ అన్నిటినీ నమ్మదు. దేనిని నమ్ముతుంది? 6వ వచనంలో మనం చదువుకున్నాం, ప్రేమ సత్యమునందు సంతోషిస్తుంది కాబట్టి సత్యాన్ని గుర్తించగలుగుతుంది. అది తెలివి మాలినది కాదు, అమాయకమైనది కాదు, గుడ్డిది కాదు. ప్రేమ చెప్పింది అది నిజమైనదా, ఇతరులు చెప్పేటువంటి మనిషి యొక్క స్వభావం మీద ఆధారపడి చెప్పిన దానిని ఎంత నిజముందో ఎంత అబద్ధముందో గ్రహించగలిగినటువంటి వివేచన జ్ఞానాన్ని కలిగి ఉన్నదే నిజమైనటువంటి ప్రేమ. నిజమైనటువంటి ప్రేమ అన్నిటినీ నమ్మడం కన్నా శ్రేష్టమైన వాటిని, ఉత్తమమైన వాటిని మాత్రమే నమ్ముతుంది. ఏదైతే సత్యమని నమ్మిందో దాని గురించి అనుమానాలు పెట్టుకుని విరక్తిగా ఉండదనేటువంటి సత్యాన్ని గమనించాం. అన్నిటినీ నమ్ముతుంది అని అంటే ప్రతి అబద్ధాన్ని నమ్మదు, ఏది సత్యమైందో దాన్ని నమ్ముతుంది. కొన్నిసార్లు కొంతమందిని చూస్తాం, ఏది చెప్పినా అనుమానిస్తూనే ఉంటారు. ఇంకా అసలు వాళ్ళ జీవితంలో ఏది నమ్మరు అనమాట. అని చెప్పాడు కానండి, ఏమోనండి నమ్మరు. వాళ్ళ జీవితం అంతా కూడా పైనుండి కిందకి, ఇంకా జీవితం అంతా అనుమానమే అనమాట, ప్రతిదీ అనుమానమే. కానీ నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ నమ్ముద్ది, అన్నిటినీ నమ్ముద్ది. అంటే అబద్ధాలు నమ్ముద్దని కాదు, లేకుంటే అసత్యాన్ని నమ్ముద్దని కాదు. ఎంత సత్యం ఉందో, ఎంత నిజముందో చెప్పిన దాన్ని బట్టి, ఒక మాటలో చెప్పాలంటే ఇతరులను నమ్మే స్వభావం కలిగినది నిజమైనటువంటి ప్రేమ. ప్రతి దానిని కూడా అనుమానించే విధంగా నిజమైన ప్రేమ ఉండదు అని సత్యం చెప్తుంది. పాశ్చాత్య దేశాల్లో అంటే ఇతర దేశాల్లో వాడు దొంగ అని రుజువయ్యేంత వరకు కూడా వీడు దొంగని నమ్మడు. చూడండి, వాడు దొంగతనం చేశాడు, దొంగ అని అది కోర్టులో కానీ లేకుంటే పోలీస్ స్టేషన్లో కానీ రుజువు అయ్యేంత వరకు కూడా వాడు దొంగని నమ్మరు వాళ్ళు. ఇప్పుడు మనం ఆలోచించండి, అదే మనం భారతదేశంలో అయితే
మన వీధిలో 4 సార్లు ఎవరైనా తిరిగాడు అనుకోండి, వీడు ఎందుకు తిరుగుతున్నాడో, ఎందుకు వచ్చాడో, ఏం చేస్తాడో అని అనుమానం. సత్యం ఏదైతే ఉందో, ఏదైతే శ్రేష్టమైనదైతే ఉందో దానిని నమ్ముతుంది అనే సత్యాన్ని మనం గమనించుకోవాలి. ఎవరైనా చెప్పినా వాళ్ళు అలాగే చెప్తారులేండి, అంతేలేండి, నమ్మవలసిన అవసరం లేదండి అని కొట్టి పారేసే విధంగా ఉండదు. నమ్ముదాం. నమ్మడం అంటే మరొక విషయం ఏమంటే, ఒకవేళ తప్పు చేసినా వాళ్ళు సారీ చెప్పారు అనుకోండి, మారుతారులేండి, ఈవేళ కాకపోతే రేపు మారుతారులే అని చెప్పని వాళ్ళ గురించి నమ్మకాన్ని కలిగి ఉంటుంది. అప్పుడప్పుడు మనం కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏమండి ఈయన మారతాడు అని అంటే నాకు అసలు నమ్మకం లేదండి, ఎవరైనా మారతారేమో కానీ ఈవిడ మాత్రం మారదండి, ఈయన మాత్రం మారడండి అని చెప్పని మాట్లాడమంటూ ఉంటాం. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ఏదో ఒక దినాన్న వాళ్ళు మారగలుగుతారు, మారతారనేటువంటి ఆలోచనతోనే నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే నమ్ముద్ది. వాళ్ళు మారతారు, వాళ్ళు ఎప్పటికైనా సరే మంచి దారిలోనికి వస్తారని చెప్పని నమ్ముతుంది నిజమైనటువంటి ప్రేమ. చూడండి, యోబు దగ్గరికి 3 స్నేహితులు వచ్చారు. వాళ్ళు ఏం చేశారు? యోబును, నీకు నిజంగా ఇన్ని కష్టాలు వచ్చినాయి అని అంటే, 10 మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోయారంటే, నీకున్న ఆస్తి అంతా ఒక్క రోజులోనే పోయిందనంటే నువ్వేదో పాపం చేసే ఉంటావు. చేయకుండానే నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయా? చూడండి, 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయేటువంటి పాపం ఎవడైనా చేస్తాడండి? కానీ స్నేహితులు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు? నిజంగా నువ్వు తప్పు చేసావేమో, నువ్వు పాపం చేసావేమో, ఒప్పుకో దేవుని దగ్గర అంటున్నాడు. కానీ దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడితనాన్ని అసహించుకుని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని దేవుడు సాతాను ముందు సాక్ష్యం చెప్పాడు దేవుడు. అలాంటి యథార్థవంతుడు గురించి స్నేహితులు వచ్చాను అంటున్నారు, నువ్వేదో తప్పు చేసావు అని చెప్పని అపనమ్మకం, అవిశ్వాసంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నిజమైనటువంటి ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ నమ్ముతుంది. అంతేకాదు మరొక మాట ఏంటంటే, ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుంది. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. మీరు నమ్మారు, అయినా వాళ్ళు మీ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. కానీ నిజమైనటువంటి ప్రేమ ఏం చేస్తుందనంటే నిరీక్షిస్తుంది. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చారండి, పలానా టైంకి 10వ తారీఖుకి మేము మా ఇంట్లో ఫీజు కట్టాలి అని చెప్పని మీరు డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన టైంకి వాళ్ళు ఇవ్వట్లా, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, మీ ఫీజు టైం కట్టాల్సిన డేట్ వెళ్ళిపోయింది. అప్పుడు మీరేమంటారు? ఏం చేస్తారు? నిజమైనటువంటి ప్రేమ ఏం చేస్తుందనంటే, ఇస్తారులే, వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చిందో, పాపం కష్టాల్లో ఉన్నారేమో, ఇబ్బంది పడుతున్నారేమో, ఇస్తారులే అన్నట్టుగా నిజమైనటువంటి ప్రేమ వాళ్ళు ఖచ్చితంగా తిరిగి ఇస్తారని నమ్ముతుంది, నిరీక్షిస్తుంది, ఎదురు చూస్తుంది. ఒక ఆయన అంటాడు, ప్రేమ తేలికగా నిరుత్సాహపడదు అని అంటాడు. మనం చేశాము కానీ దానికి తగినటువంటి ప్రతిఫలం దొరకలేదే అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి దాని గురించి వేరే విధంగా మాట్లాడే విధంగా ఉండదు. ఇచ్చామండి, ఖచ్చితంగా ప్రేమ ఏం చేస్తుంది అని అంటే నిరీక్షిస్తుంది. పోనీలే, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులో ఉన్నారు అని చెప్పని ప్రేమ నిజమైనటువంటి నిరీక్షణతో ఎదురు చేస్తుంది. నమ్మకం సన్నగిల్లిన ప్రేమ ఏం చేస్తుంది అంటే నిరీక్షణనే పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట. ఎదుటి వాళ్ళ మీద మీరు నమ్మకం పెట్టుకున్నారు, కానీ వాళ్ళు నమ్మకాన్ని తప్పిపోయారు, మాట మీద నిలబడలేదు, మాట తప్పారు. అయినప్పటికీ కూడా నిజమైన ప్రేమ ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క దినాన ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది, వాళ్ళు చేస్తారు, వాళ్ళు జరిగిస్తారు అనేటువంటి ఆశతోనే నిజమైనటువంటి ప్రేమ ఎదురు చూస్తూనే ఉంటుంది. నిజమైన ప్రేమ అది నిరీక్షిస్తుంది, ఎదురు చూస్తూనే ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో జాన్ మెకార్థర్ అని ఆయన ఒక స్టోరీ చెప్పాడు. ఆయన ఒక ఆమె వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య, నేను ఈయనతో అసలు కాపురం చేయలేకపోతున్నాను, అసలు భరించలేకపోతున్నాను అన్నయ్య, అసలు ఈయనతో ఉండడం నాకు కుదరట్లేదు, నేను వచ్చేస్తాను అని చెప్పని ఫోన్ చేసిందంట. సరే, వాళ్ళ అన్నయ్య ఏమన్నాడంటే, అమ్మ వచ్చేది కానీ, తొందరగా వచ్చేది కానీ, అయితే ఒక పని చేయి, నీవు లేనటువంటి పరిస్థితి ఆ వ్యక్తికి ఎలా ఉంటుందో 1 నెల రోజులు చూపించమన్నాడు అన్నాడు. నువ్వు ఆయన దగ్గర నుంచి 1 నెల రోజులు ఆయన దగ్గరే ఉండు, నెల రోజుల తర్వాత నువ్వు వచ్చే నీ అవసరత ఎంత అవసరమో ఆ వ్యక్తికి నువ్వు చూపించు, వాడికి కావాలన్నది పెట్టు, వాడి కోరుకున్నది చెయ్యి, అన్నీ కూడా అతనికి కావలసినట్టుగానే చెయ్యి. నిన్ను తిట్టి కొట్టి ఇంత భయంకరంగా చేస్తున్నాడు కదా, నువ్వు అతని దగ్గర ఉండొద్దు. 1 నెల రోజులు మాత్రం అతనిని ప్రేమించినట్లుగా ప్రేమించి అతనికి కావలసినవన్నీ చేయమని చెప్పాడంట. సరే అన్నయ్య, నా
నా నా సత్తా ఏంటో నేను చూపిస్తాను, నేను లేకపోతే, నేను అతని దగ్గర ఉండకపోతే నేను ఎంత అవసరమో అతని వ్యక్తికి నేను చూపిస్తానని చెప్పి నెల రోజులు అతనికి కావలసిన దానిని, అతను అడిగిన దానిని అన్నిటి కూడా చేయడం ప్రారంభించిందంట. అన్ని కూడా సమయానికి ఇవ్వడం ప్రారంభించింది. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. అన్నయ్య ఫోన్ చేశాడంట, ఏమా మరి వచ్చేస్తానన్నావు కదా అని చెప్పానంటే, లేదన్నయ్య, నేను ఆయన దగ్గర ఉండకపోవడం కాదు, ఆయన లేకపోతే నేను ఉండలేను అన్నది. నిజానికి అలాంటి వాళ్ళను కూడా మార్చగలిగింది ఏంటి? ప్రేమ. అందుకనే ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ నమ్ముద్ది. మార్చుకోవచ్చు. ప్రేమ ఎలాంటి వ్యక్తిని కూడా మారుస్తుంది. అలాంటి దుర్మార్గుని కూడా మార్చగలుగుతుంది. ఎప్పుడో తెలుసా? మనం సహించుకోగలిగినప్పుడు, మనం తాలుకోగలిగినప్పుడు, మనం భరించగలిగినప్పుడు, మనం ఓర్చుకోగలిగినప్పుడు, నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు. ఈవేళ కాకపోతే రేపు మారతాడు, రేపు మారకపోతే ఎల్లుండి మారతాడని చెప్పి నిరీక్షణతో ఎదురు చూస్తుంది నిజమైన ప్రేమ. అందుకని నిజమైన ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది. ఒక ఆయన అంటాడు, దేవుని కృప ఉన్నంత వరకు, అంటే ఆయన రాకడ వరకు మనుషుల పతనాలు అది అంతిమం కాదంటాడు ఆయన. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మనుషులు బ్రతికినంత కాలం కూడా ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటారు. పొరపాటు చేశారు కాబట్టి వారి జీవితం అక్కడితోనే అంతమైపోయింది అనుకుంటామా? లేదు. మరలా ఆ పడిపోయిన వాళ్ళు ఏదో ఒక రోజున మరలా తిరిగి లేస్తాడు. కాబట్టి తిరిగి లేస్తాడు అన్న నిరీక్షణతో ఉండగలిగినదే నిజమైనటువంటి ప్రేమ. అంటే ఆయన ఏమంటాడనంటే, నిజమైన ప్రేమకు నిరీక్షణ అనే తాడికంట అంతం లేదంటాడు ఆయన. అది లాగుతూనే ఉంటుందంట, వస్తూనే ఉంటుంది, అది ఎండకి లేదంటాడు. అంటే ఒక వ్యక్తి పడిపోయాడు, మరలా ఏదో ఒక దినాన్న దేవుని కృప ఏం చేస్తుంది? మరలా అతనిని తిరిగి లేవనెత్తుతుంది. దేవుని కృప గలవాడు పడిపోయామని మనల్ని త్రోసివేసే దేవుడు కాదు, దేవునికి దూరం అయ్యామని మనల్ని విడిచిపెట్టేసే దేవుడికి వాడు. ఒకసారి మీరు ఆలోచించండి, ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు ఆలోచించండి. ఎన్నిసార్లు వాళ్ళు పడిపోయారు, ఎన్నిసార్లు ఆయన గాయాలను మరలా రేపుతూనే వచ్చారు. మాటి మాటికి కీర్తన గ్రంథం 117వ కీర్తన అంటాడు, మాటి మాటికి ఆయన మీద విసుగుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన కృప వాళ్ళని ఏం చేసుకుంటూ వచ్చింది? భరిస్తూనే వచ్చింది, వాళ్ళని లేవనెత్తుతూనే వచ్చింది. పేతురున్నాడు, 3 సార్లు బొంకాడు, పడిపోయాడు, అలాగే ఉండిపోయాడా? దేవుడు ఏం చేశాడు? మరలా అతన్ని లేవనెత్తాడు. కంటే నిజమైన ప్రేమలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే, నిజమైన ప్రేమ నిరీక్షిస్తుంది, నిజమైన ప్రేమ భరిస్తుంది, సహిస్తుంది. ఏదో ఒక దినాన్న వాళ్ళు మారతారు, ఏదో ఒక దినాన్న వాళ్ళకి అవకాశం ఇద్దాం, మార్పు చెందుతారు. ఎందుకనంటే దేవుని కృప ఎన్నడూ ఏ వ్యక్తిని విడిచిపెట్టదు, త్రోసివేదు. ఆయన వల్లే మరలా తిరిగి లేవడానికి దేవుడు కృపనిస్తాడు అని చెప్పని ఎదురు చూస్తుంది. దేవుని యొక్క మార్గంలో వాళ్ళు లావాలని నిరీక్షిస్తుంది అని చెప్పని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ మన పిల్లలు తప్పు చేశారనుకోండి, తప్పు చేసినప్పుడు వాళ్ళని అలాగే వదిలేస్తామా? క్రమశిక్షణలో పెడతాం, మంచి దారిలోనికి తీసుకుని వెళ్తాం. ఒకవేళ భర్త సరిగా లేడనుకోండి, లేకుంటే భార్య సరిగా లేదనుకోండి, అలాగే వదిలేస్తామా? లేకుంటే ఇతరులు ఎవరైనా తప్పు చేశారు, వాళ్ళు అలాగే ఉండిపోతారా? ఏదో ఒక దినాన్న మరలా వాళ్ళు దేవుని కృప ద్వారా తిరిగి లేస్తారు. ఏదో ఒక దినాన్న మరలా వాళ్ళు మంచి దారిలోనికి వస్తారు. దేవుని కృప వాళ్ళని బలపరిచి మంచి దారిలోకి తీసుకొస్తుంది. అంతవరకు కూడా నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? నిరీక్షిస్తుంది, నమ్ముతుంది, ఓర్చుకుంటుంది. అది నిజమైనటువంటి ప్రేమ. కాబట్టి నిజమైన ప్రేమ దుర్నీతినందు ఆనందించక సత్యమునందు ఆనందిస్తుంది. ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఏం చేస్తుంది? ఓర్చుకుంటుంది. చివరిగా మాట, ఓర్చుకోవడం అనేటువంటి పదాన్ని గురించి ఇదేమన్నారనంటే, హూపమేనో అనేటువంటి గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడింది. ఇది ఒక మిలిటరీకి సంబంధించినటువంటి పదం. మిలిటరీ పదానికి సంబంధించిన దాని నుండి వాళ్ళు తర్జుమా చేశారు. చూడండి, శత్రు దాడులన్నిటిని కూడా అదేం చేస్తుందనంటే ఓర్చుకుని అదే స్థానంలో నిలదొక్కుని యుద్ధం చేస్తూ ఉంటుంది అని చెప్పని అంటాడు. చూడండి, శత్రువులు ఒకేసారి సైన్యం మీద దాడి చేస్తూ ఉన్నారు, బాంబులు వేస్తూ ఉన్నారు, రకరకాలుగా దాడి చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో శత్రువులు అవతల వాళ్ళు ఏం చేస్తారు? అక్కడే బాంబులు పడుతున్నప్పుడు ఆ ప్లేస్ నుంచి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతారు, బాంబులు పడనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతారు. కానీ
అక్కడే బాంబులు పడుతున్న చోటే నిలదెక్కుకొని అక్కడే నిలబడి ఎదుట శత్రువుని ఓడించడానికి ప్రయత్నం చేసి అక్కడే ఎదుట శత్రువుతో యుద్ధం చేస్తూ ఉందనుకోండి, నిలదొక్కుందనుకోండి, శత్రువు అదే ప్లేస్లో ఉండి మన మీద దాడి చేస్తాడా? ఎదుటి వ్యక్తి నిలబడినప్పుడు అదుటి శత్రువు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. నా మీద ఇక్కడి నుంచే దాడి చేస్తూ ఉన్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది, నాకు ఎప్పుడైనా ప్రమాదం వస్తుందని చెప్పని నిలదెక్కున్నటువంటి వ్యక్తిని విడిచిపెట్టి శత్రువు పారిపోతాడు. అలాగే నిజమైనటువంటి ప్రేమ ఏం చేస్తుందని అంటే అన్నిటినీ ఓర్చుకుంటుంది. అంటే ఈ పదాలు చాలా విలువైనవి, ఒకసారి జాగ్రత్తగా వినండి. ప్రేమ అది ప్రేమించే వారిని వదలదంట, ప్రేమను చూపించడం అది మానదంట. మరలా చెప్తున్నాను, ప్రేమ ప్రేమించే వారిని ఎన్నడూ కూడా వదలదంట, ప్రేమ అది ఎన్నడూ కూడా వదులుకోదంట. అది ఓర్పుతో సహనముతో ప్రేమిస్తూనే వారి పట్ల ఓర్పును సహనాన్ని కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఏదో అన్నారని, లేకుంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఏదో చేశారని చెప్పని మనం ప్రేమించడం మానేసామనుకోండి, ప్రేమలో మనం వెళ్ళిపోయామన్నమాట, ప్రేమలో నిలిచిలేము. అంటే చిన్న చిన్న పొరపాట్లకు, చిన్నటువంటి లోపాలకు ఇంకా నేను ప్రేమించలేను, దేవుని ప్రేమను చూపించలేను, దేవుని ప్రేమలో కొనసాగలేను అని చెప్పని మనం అనుకుంటున్నామని అంటే నిజమైనటువంటి ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఓర్చుకుంటుంది, మానదు. ప్రేమించే వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టుకోకుండా ఆ ప్రేమను కొనసాగిస్తూనే ఉంటుంది, ఆ ప్రేమలో అది భరిస్తూనే ఉంటుంది. ప్రేమ అన్నిటిని కూడా ఓర్చుకుంటుంది, అన్నిటిని కూడా సహిస్తుంది, ప్రేమ అన్నిటిని కూడా తాలుకుంటుంది. నిజమైనటువంటి ప్రేమ ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి దేవుని ప్రేమ అని మనం మాట్లాడుకుంటున్నటువంటి మనము నిరీక్షిస్తుంది, ఓర్పు కలిగి ఉంటుంది, సహనం కలిగి ఉంటుంది, అన్నిటిని కూడా తాలుకుంటుంది. ప్రేమ దుర్నీతిలో సంతోషించదు, పాపముతో ఎన్నడూ రాజీ పడదు, పాపముతో ఎన్నడూ కూడా దాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నించేదు, సత్యంలోనే ఆనందిస్తూ సంతోషిస్తూ నిజమైనటువంటి ప్రేమ ఆ దేవుని ప్రేమను చూపించడానికి, లోకానికి చూపించడానికి, అనేక మందిని దేవుని వైపు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆలోచించేద్దాం, ఎలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా లేదా? ప్రతి దానిని అనుమానించడం కాదు, ఎంతో కొంత నిజం ఉంటుంది, సత్యం ఉంటుంది, నమ్ముదాం, నిరీక్షిద్దాం. మారరు, వీళ్ళ ఇంకా బ్రతుకు మారదు అనుకున్న వాళ్ళ గురించి కూడా దేవుని కృప ఏదో ఒక రోజున వాళ్ళని మారుస్తుంది. అంతవరకు కూడా మనం నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి, నిరీక్షణతో నమ్మి దేవుని మీద ఆధారపడి దేవుని ప్రేమను చూపిద్దాం. అలా ప్రేమను చూపించడం వల్ల, దేవుని ప్రేమను కనపరచడం వల్ల, లోకానికి దేవుని ప్రేమను చూపించడం ద్వారా అనేక మందిని దేవుని రాజ్యంలోకి తీసుకొని రావడానికి, దేవుని యొక్క ప్రేమను మనము లోకానికి చూపించగలిగినటువంటి సాధనాలుగా దేవుడు మనల్ని బలపరచాలని దేవుని యొక్క ప్రేమ ఇలా మాట్లాడుతోంది. జాన్ మెకార్థర్ గారు ఏమంటాడంటే, ఈ పదాలన్నీ కూడా ఆరోహణ క్రమంలో, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయని చెప్పని అంటాడు. చూడండి, ప్రేమ అన్నిటినీ భరిస్తుంది కాబట్టి అన్నిటినీ ఏం చేస్తుంది? అది నమ్ముతుంది. ఆ నమ్మకం ఒకసారి అవతల వాళ్ళు కోల్పోయినప్పటికీ కూడా అదేం చేస్తుంది అంటే ఇంకా నిరీక్షిస్తూనే ఉంటుంది. అంత మాత్రమే కాదు, నిరీక్షించిన వెంటనే జరగకపోయినా అదేం చేస్తుంది అంటే ఓర్చుకుంటూనే ఉంటుంది. మరలా చెప్తున్నాను, నిజమైనటువంటి ప్రేమ అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది. అన్నిటినీ నమ్మినప్పటికీ కూడా ఒకవేళ ఎదుటి వాళ్ళు ఆ నమ్మకాన్ని కోల్పోయినప్పటికీ కూడా నిజమైన ప్రేమ ఏం చేస్తుంది అంటే నిరీక్షిస్తుంది. ఆ నిరీక్షించిన వెంటనే ఒకవేళ జరగకపోయినప్పటికీ కూడా అదేం చేస్తుంది అంటే అది ఓర్చుకుంటూనే ఉంటుంది, భరిస్తుంది, నిరీక్షిస్తుంది, నమ్మకాన్ని విడిచిపెట్టదు, దానిని నమ్ముతూనే ఎల్లప్పుడూ కూడా ఓర్చుకుంటూనే ఉంటుంది. దేవుడు మనల్ని ఓర్చుకుంటున్నాడు. ఎన్నోసార్లు మనం తప్పిపోయి దేవుని మార్గాల నుండి బయటికి వెళ్ళిపోయిన ఎన్నో సందర్భాల్లో దేవుడు మనల్ని ఓర్చుకోవట్లేదని. నిజంగా దేవుడు తన యొక్క కోపాన్ని చూపిస్తే, దేవుడు కనుక తన యొక్క ఉగ్రతను చూపిస్తే ఏనాడో మనం నాశనం అయిపోయేవాళ్ళం. కానీ అనుదినము ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. అయితే ఆ దేవుని యొక్క ఓర్పు ఎలాగైతే మనలను సహిస్తూ ఉందో, దేవుని యొక్క ప్రేమ ఎలాగైతే మనలను భరిస్తూ మన పట్ల నిరీక్షణ కలిగి ఉందో, ఏదో ఒక రోజున మారతామని ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ దేవుని ప్రేమను మన జీవితాల్లో అలవర్చుకుని లోకానికి నమ్మకాన్ని చూపించేవారిగా, నిరీక్షణ కలిగి ఉండేవారిగా, ఆ నిరీక్షణలో కొనసాగుతూ నమ్మకత్వాన్ని కొనసాగిస్తూ దుర్నీతిలో ఆనందించుకుండగా సత్యమునందు ఆనందిస్తూ నిరీక్షణ కలుగుతూ ఉంటూ ఓర్చుకుంటూనే ఉందాం. ఏదో ఒక రోజున వాళ్ళు మారుతారు, ఏదో ఒక రోజున మార్పు కలుగుతుంది అనేటువంటి దాని గురించి మనం ఎదురు చూసేవారిగా ఉండాలి అని చెప్పని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని ప్రేమలో ఉన్నటువంటి గుణ లక్షణాలు 7 గుణ లక్షణాలు చేస్తుంది. ప్రేమ
దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ సత్యమునందు ఆనందిస్తుంది, ప్రేమ అన్నిటినీ భరిస్తుంది, ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ నమ్ముద్ది. ప్రేమ ఏది చేయదనంటే ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడువదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు, దుర్నీతి విషయమై సంతోషించక సత్యమునందు అదేం చేస్తుంది, ఆనందిస్తూ ఉంటుంది. ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఈ గుణ లక్షణాలన్నీ కూడా మీకు ఎప్పుడైనా ఈ మాటలు వింటున్నప్పుడు, అంటే గత 2 వారాలుగా వింటున్నాం, ఈ 2 వారాల్లో ఎప్పుడైనా ఈ పదాలు మీకు ఎదురైనాయా? మీ వారంలో మీరు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుకొచ్చినాయా ఈ పదాలు? ఈ ప్రేమను గురించి మనం నేర్చుకుంటున్నాం కదా, వీటిని మనం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో ప్రభువుని అడుగుదాం. ప్రభా, ఈ ప్రేమ అనేటువంటి దానిని నాలో సంపూర్తిగా నింపండి, మీ ప్రేమలో కొనసాగడానికి నాకు సహాయం చేయమని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుని ప్రేమను మనం ఒక్కసారి మన జీవితాలలో కలిగి ఉన్నామా లేదా అనేది పరీక్షించుకుందాం. ఒక్కసారి మనల్ని మనమే దేవుని సన్నిధిలో చెక్ చేసుకుందాం. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుని అడుగుదాం, ప్రభా, నిజమైనటువంటి ప్రేమను నా హృదయంలో స్థిరపరచండి. అన్నిటినీ తాలుకునే విధంగా, అన్నిటినీ నమ్మునట్లుగా, అన్నిటినీ ఓర్చుకున్నట్లుగా, అన్నిటినీ నిరీక్షించినట్లుగా, దీర్ఘకాలం సహించినట్లుగా తండ్రి దయ చూపించే విధంగా నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, కృపా కనికరములు కలిగిన దేవుడవు, ప్రేమగల దేవుడవు తండ్రి. ప్రేమగల దేవుడు అని మిమ్మల్ని చెప్పుకుంటున్నటువంటి మేము, మీ బిడ్డలమని చెప్పుకుంటున్న మేము, మీరు కలిగి ఉన్న ప్రేమను మేము కూడా మా జీవితాల్లో కలిగి ఉండాలని ఇంతవరకు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. కక్షతో, కోపంతో, పగతో మేము ఏది సాధించలేము, కానీ ప్రేమతో మాత్రమే ఏదైనా మేము సాధించగలమని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మీరు చూపిన ప్రేమ, మీరు చూపిన కనికరం, మీరు చూపినటువంటి ఆ క్షమాపణ లోకానికి కూడా మేము చూపించడానికి బలమైన సాధనాలుగా మీరు మమ్మల్ని బలపరిచి మీ ప్రేమను పంచేవారుగా మీరు మాకు కృపను ఇచ్చి సహాయం చేసి దీవించి వాక్యాన్ని ప్రతి వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి మీ ప్రేమలోనే నిలిచి ఉండేవారిగా మీరు సహాయం చేసి దీవించి బలపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.